వెల్కమ్ టు V3 న్యూస్. నేను ఝాన్సీ. ఆమెకు తోడెవ్వరు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా స్త్రీమూర్తికి రక్షణ లేకుండా పోతోంది. ఆమెకు భరోసా ఇచ్చే మనుషులే కరువవుతున్న నేటి సమాజంలో అబల అత్యాచారానికి గురి అవుతూనే ఉంది. ఈ లెక్కన చూసుకుంటే భారతదేశంలో మహిళలపై సగటున అత్యాచారంలో మన దేశం 4వ స్థానంలో ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB లెక్కల ప్రకారం సగటున ప్రతిరోజు 80 నుండి 100 మంది మహిళలు అత్యాచారానికి బలవుతున్నారని సర్వే వెల్లడించింది. ఒకవైపు మన దేశం మాతృమూర్తిగా చెప్పుకుంటున్నా ఆ దిశగా అడుగులు పడ్డం లేదు. మరి ఆమెకు తోడెవ్వరు అనే ప్రశ్న నిత్యం వేధిస్తూనే ఉంది. మన దేశంలో ప్రతి 16 నిమిషాలకు 23 రేప్ కేసులు నమోదు అవుతున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా మన దేశంలోని రాజస్థాన్లో ఎక్కువ రేప్ కేసులు నమోదవుతున్నట్టు సర్వేల సమాచారం. దీన్ని బట్టి చూస్తే దేశంలోని మైనర్లు ప్రతి 1,00,000 మందిలో 1.6% మైనర్లు అత్యాచారాలకు బలి అవుతున్నారు. ఇందులో మైనర్లు వ్యభిచార వృత్తిని ఎంచుకోవడం, సెక్స్ ట్రాఫికింగ్ మాఫియాలో ఇరుక్కుపోవడం ఒకటైతే, మరొకటి బలవంతంగా లాక్కెళ్ళి వ్యభిచార వృత్తిలో దింపడమే. ఇలా చూసుకుంటే మన దేశం 7-8 స్థానాలలో ఉంది. మొత్తం మీద దీనికి ప్రధాన కారణం వారి ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, వివక్షతకు గురి కావడం, పేదరికం, చదువు లేకపోవడం, ఇలా ఎన్నో కారణాలు చెప్పవచ్చు. కారణాలు ఏమైనా మరొక ప్రధాన కారణం దారి తప్పుతున్న యువత, వారి ఆలోచనలు ఇప్పుడు దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. 75 సంవత్సరాల స్వేచ్ఛా భారతావనిలో యువత ఆలోచనలు పెడద్రోవ పడుతున్నాయి. చదువు, విజ్ఞానం ఎన్ని ఉన్నా చదువుకున్న చదువు సంస్కారాన్ని నేర్పడం లేదు. విద్య, విజ్ఞానం కలిగిన వారే అత్యాచార ఘటనలలో నిందితులుగా మారడం మనం నిత్యం చూస్తున్నాం. ఆయా పత్రికల్లో ప్రతిరోజు చదువుతూనే ఉన్నాం. దేశానికి వెన్నెముక అని నిలబడే యువత అత్యాచార ఘటనలలో నిందితులుగా మారుతుండడం ఈ దేశానికి పట్టిన దుస్థితి. సాధారణ జీవితాన్ని అనుభవించే ఆయా కుటుంబాల్లోని మైనర్లు ఎక్కువగా ఉండడం, అడవి పనులు చేసుకొని బ్రతికే కుటుంబాలలో ఆర్థిక భారం ఎక్కువగా ఉండడం వలన నలిగిన బ్రతుకుల్లోని ఆడపిల్లలు వ్యభిచార వృత్తిలోకి వెళ్ళడం, ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రశ్నార్థకంగా మిగులుతోంది. ఇక ఇదిలా ఉంటే గ్రామాల్లో, నగరాల్లో, పట్టణాల్లో, మహానగరాల్లో కూడా ఈ దుస్థితి దాపురిస్తోంది. మొన్నటికి మొన్న ఢిల్లీ ఘటన తరువాత దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ విదితమే. ఇక తరువాత మన తెలంగాణ రాష్ట్రంలో దిశ చట్టం తీసుకువచ్చి అందుకు కారకులైన వారిని ఎన్కౌంటర్ చేసింది. ఆ విషయము మనకు తెలుసు. దీనికి ప్రధాన కారణం యువత. ఆడ, మగ అని తేడా లేకుండా సోషల్ మీడియాను ఎక్కువగా వాడడం, వాటి ద్వారా యువత ఆలోచనలు పెడదోవ పట్టడం, వీటి ద్వారా సరదాలకు, విలాసాలకు అలవాటు పడిన యువత వారి ఆలోచనలు పెడదోవ పట్టడానికి ప్రధాన మార్గంగా చెప్పుకొనవచ్చు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలదా, సమాజందా, లేక కుటుంబాలదా? ఇలా ఎన్నో ప్రశ్నలు మానవ మెదళ్లను తొలిచేస్తూనే ఉన్నాయి. అన్యం పుణ్యం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న దుర్మార్గులకు మరి ఎలాంటి శిక్షలు విధించాలి? ఏ శిక్ష విధించినా ఫలితం మాత్రం శూన్యంలాగే కనిపిస్తోంది. క్షణికావేశానికి లోనవుతున్న యువత దారి తప్పుతోంది. ప్రభుత్వాలు, చట్టాలు ఎన్ని చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన మనం పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. ఇక ఇది ఇలాగే కొనసాగితే రేపటి సమాజంలో ఆడపిల్లలని మ్యూజియంలో చూపించాల్సిన అవసరం ఏర్పడుతోంది.
ఘటన తర్వాత దేశం మొత్తం ఉలిక్కిపడి గర్జించింది. నిర్భయ ఘటన దేశాన్ని కదిలించింది. అతి దారుణంగా, కిరాతకంగా ఒక అమ్మాయిని నడిచే బస్సులో అత్యాచారం జరిపి అతి క్రూరంగా హింసించడం అమానుష్యం. ఆ తరువాత నిర్భయ హాస్పిటల్లోనే తుది శ్వాస విడిచింది. ఇంకోవైపు తెలంగాణ రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిందితులను ఎన్కౌంటర్ చేసింది. అయినా సరే రోజు చిన్నపిల్లలపై, పండు ముసలిపై అత్యాచార పర్వం కొనసాగుతూనే ఉంది. దీన్ని ఆపడం ఎలా? నిర్భయ దిశ చట్టాలను తీసుకువచ్చిన మన ప్రభుత్వాలు కొంతమేరకు అత్యాచారాల సంఖ్యను తగ్గించినా తిరిగి కుక్కతో ఒక వంకర అన్నట్లుగా అత్యాచార కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో నిత్యం ఏదో ఒక కేసును మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమస్యలను మనం అధిగమించాలంటే ముందు మనం ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి? కుటుంబం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మొదట మన ఇంటి దగ్గర నుండే మొదలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్లలను పెంచాలంటేనే, అసలు కనాలంటేనే భయపడే రోజుల్లో మనం ఇప్పుడు లేనేలేము. ఎందుకంటే విజ్ఞానం పెరిగింది, ఆలోచనలు మారాయి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఒక్కటే రకంగా ఇరువురికి సమన్యాయం చేయాలి అనే ఆలోచనలో ప్రతి తల్లిదండ్రులు బలంగా నాటుకుపోయిన సమాజంలో మనం ఉన్నాం. ఆడ మగ ఇద్దరికీ చదువు నేర్పాలి, మంచి చదువునే అందించాలనే దృఢ సంకల్పం మనలో ఉంది. కార్పొరేట్ చదువును అందిస్తున్న నగర జీవన విధానం మనది. ఇక అన్నింటితో పాటు పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడిన జీవన విధానం ఎక్కువ కుటుంబాల్లో కనిపిస్తోంది. మన సంస్కృతి సాంప్రదాయాలకు పట్టం కడుతూ ఇంకోవైపు ఆడపిల్లలు అత్యాచారాలకు గురవుతున్న సమాజంలో మనం సాక్షులుగా మిగులుతున్నాం. స్త్రీని దేవతగా పూజించే మన దేశంలోనే అదే స్త్రీని ఆట బొమ్మగా చూపిస్తున్నాం, అంగడి సరుకుగా మారుస్తున్నాం. ఉదాహరణకి వాణిజ్య ప్రకటనలే. మగువలేని ప్రకటన ఏదైనా ఉందా? ఒక్కసారి ఉంటే మీరు చెప్పండి. ఒక్కొక్కసారి ఆడపిల్లను పెంచాలంటే భయపడే తల్లిదండ్రులను ఇప్పుడు నగరంలో మనం చూస్తున్నాం. ఇంట్లో, స్కూల్లో, కళాశాలల్లో ఇలా విద్యా ప్రమాణాలు మారుతున్న తరుణంలో ఆడపిల్ల ఒక్కసారి బయటికి వెళితే మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఆ తల్లిదండ్రుల గుండె దడ మామూలుగా ఉండదు. ఈ పరిస్థితికి రావడానికి కారణాలు ఏవైనా సరే భద్రత, అభద్రత భావాల నడుమ ప్రతి తల్లిదండ్రి నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇక ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా తూతూ మంత్రంగానే కనుమరుగవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా దానికి ప్రజల మద్దతు లేనిదే ఆ చట్టాలు పనిచేయవు. ఇదంతా మనందరికీ తెలుసు. ప్రజల మద్దతు కరువైపోతే ఎన్ని చట్టాలుంటే ఏ లాభం? ఒక్క అత్యాచారం కూడా జరగకుండా మనం ఆపగలుగుతున్నామా అంటే అది ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇక ఈ కరోనా మహమ్మారి వల్ల విద్యా వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్, ఆఫ్లైన్ల ద్వారా విద్యా విధానం అమల్లోకి వచ్చిన సందర్భంలో ప్రతి కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వాలంటేనే తల్లిదండ్రులకు భయంగా మారిపోతుంది. అసలు సమస్య ఇక్కడి నుంచే మొదలవుతుంది. అంతర్జాల మాయలో పడిన యువత వాళ్ళ ఆలోచనలు దారి తప్పుతున్నాయి. అంతర్జాతీయ మాయాజాలంలో నెట్టులో యువత పడిపోతుందని ఓ సర్వే చేసిన సర్వేలో సగటున 99% అమ్మాయిలు, అబ్బాయిలు సోషల్ మీడియా లేనిదే క్షణిక కాలమైన ఉండలేరట. విచ్చల విడిగా సోషల్ మీడియాను వివిధ భంగిమలతో ఫోటోలు అప్లోడ్ చేస్తూ తమ పర్సనల్ డేటాని నెట్టింట్లో పెట్టడం ద్వారా మాయాగాళ్ల వలలో చిక్కుకుపోతున్నారు. నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా విద్యతో పాటు వినోదం, ఈ రెండిటితో ఈ సోషల్ మీడియా ఒక మహమ్మారిలా మారిపోయి ఆడపిల్లల జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఇంకోవైపు అబ్బాయిలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వెర్రి వేషాలు వేస్తూ దారులు తమ గమ్యాన్ని మర్చిపోతున్నారు. సెల్ ఫోన్ అంటేనే రెండంచుల ఖడ్గం.
మంచిగా వాడుకోవచ్చు, అదే సందర్భంలో మరో రకంగానూ దాన్ని వాడుకోవచ్చు. ఇలా అణుబాంబును అరచేతిలో పట్టుకొని బతుకీడుస్తున్న నవీన ఆధునిక జీవన విధానంలో విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. కరోనా పుణ్యమా అని ఆన్లైన్ చదువుల వలలో చిక్కుకున్న విద్యార్థి భవిత వారి జీవితం అటూ ఇటూ కాకుండా పోతోంది. ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు ఒక సెల్ ఫోన్ కొని ఇవ్వాలంటే భారంగా మారుతుంది. ఆన్లైన్ చదువులకు అవసరం కాబట్టి ఇవ్వక తప్పడం లేదు. సెల్ ఫోన్తో పాటు ఇంటర్నెట్ తోడవడం ఇంకేముంది, అరచేతిలో విశ్వ విజ్ఞానాన్ని పట్టుకొని కూర్చున్న యువత వాళ్ళు చదువుతున్నారా లేదా అనే విషయాన్ని పసిగట్టే బాధ్యత ఆయా తల్లిదండ్రులదే. కానీ ఆయా కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రుల జీవన విధానంలో ఆర్థిక భారంతో చితికిపోవడం, ఉరుకుల పరుగుల జీవితంలో ఇవేవి పట్టించుకోకపోవడం, దీంతో మైనర్గా ఉన్న ఆడపిల్లలు మగపిల్లలు గతి తప్పే పెను ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. సమాజంలో అత్యాచారాలు పెరగడానికి ఇది ఒక రకంగా కారణమే అని చెప్పక తప్పదు. వాస్తవానికి కరోనా మహమ్మారి సృష్టించిన విలయ తాండవంతో ప్రజల జీవన విధానం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆర్థిక భారంతో ఎంతోమంది కుటుంబాల్లో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనం ఎన్నో చూసాం. వీటికి తోడు విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న నేటి తరుణంలో ఎలాగైనా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయా ప్రభుత్వాలు ఆన్లైన్ చదువుల వ్యవస్థకు పునాది పోసింది. మంచిదే, కానీ మంచి వెనుక చెడు పొంచి ఉన్న ప్రమాదం సెల్ ఫోన్, ఇంటర్నెట్. ఈ రెండింటి వల్ల పిల్లల ఆలోచనల్లో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆన్లైన్ క్లాసులు అయ్యే వరకు కొంతమంది పిల్లలు, ఆన్లైన్ క్లాసులు అవుతున్నా మరికొంతమంది పిల్లలు క్లాసులు వినకుండా ఆటలకు అలవాటు పడి మానసికంగా కృంగిపోతున్నారు. ఇలాంటి సమాజంలో ఇప్పుడు మనం ఉన్నాం. దీన్ని ఆసరాగా చేసుకున్న మరికొంతమంది ఆకతాయి పిల్లలు సినిమాలు, నీలి చిత్రాలకు అలవాటు పడి నిజ జీవితంలో అలాంటి ఎంజాయ్ చేయాలనే కోరికతో బలంగా వారి మనసులో నాటుకుపోయి ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి క్రమంలో ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా పిల్లల ఆన్లైన్ చదువుపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యమైన విషయాల్ని ప్రభుత్వాలు పదే పదే అని హెచ్చరిస్తున్న తల్లిదండ్రులు పనిభారంతో మునిగిపోయి కుంగిపోయి పట్టించుకోకపోవడం ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అలాగే యువత వ్యసనాలకు బానిసలుగా మారి రేపటి భారతావని ఎలా ఉంటుందో అని ఊహించుకుంటేనే గుండెల్లో భయం పుట్టుకొస్తుంది. వేద భూమిలో ఈ రోదనలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చిన్నారుల జీవితాలు నేల రాలిపోతున్నాయి. ఆమెకు సాయం చేసే చేతులే ఆమెను కాటేస్తున్నాయి. ఎవరికి వారే స్వయం సైనికులుగా మారి అబలలకు అండగా నిలబడాల్సిన తరుణం ఇప్పుడు ఆసన్నమైంది. నేటి నవీన ఆధునిక ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా క్షణాల్లో తెలుసుకునే వెలుసుబాటు మనకుంది. అరచేతుల్లో అంబుల పొదిని పట్టుకొని తిరుగుతున్న యువత సోషల్ మీడియాలో ఎన్నెన్నో పోస్టులను పెడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో అంతే ప్రమాదం తన వెనకాలే పొంచి ఉందన్న విషయాన్ని ప్రతి యువత గమనించాలి. ఆడపిల్లలు ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటే మరీ మంచిది. మంచేదో చెడేదో తెలుసుకునే పరిజ్ఞానం ఆడపిల్లలకి ఆ దేవుడు ఎక్కువగా ప్రసాదిస్తాడని నానుడుంది కదా. మనం నిత్యం చెప్పుకుంటూనే ఉంటాం. మరి ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మానవత్వాన్ని మరిచిపోతున్న ఈ సమాజానికి మానవత్వాన్ని జోడించి మనకు మనమే సహాయం చేసుకునే సాయుధ పోరాటం చేయాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇది మరచిపోతే మనకు పుట్టుకే ఉండదు.
మాతృదేశంగా చెప్పుకునే మన భారతదేశంలో ఆమెకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. జన్మనిచ్చే మాతృమూర్తికి పాదాభివందనం చేస్తూ ఆమెను గౌరవించాలి. ఆడపిల్ల అంటే ఈ సమాజానికి అమ్మ అని తెలుసుకోవాలి. అబల జీవితానికి అండగా మనమే నిలబడాలి. ఆమెకు తోడు ఎవరు అనే ప్రశ్నకి సమాధానమే మీరు, మేము, మనందరమే. ఇది ఇవాటి స్పెషల్ ప్రోగ్రాం ఆమెకు తోడెవరు. మరొక స్పెషల్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.